నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా రాజంపేట మండలం పూలపుత్తూరు దిగువపల్లెలో దంపెట్ల మల్లికార్జునను అదే గ్రామానికి చెందిన గోబుగారి సుబ్బారెడ్డి హత్య చేసినట్లు తేలడంతో అతడిని అరెస్టు చేశామని ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే తెలిపారు. రాజంపేట ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ పాత కక్షల కారణంగానే మద్యం మత్తులో గొడవపడి పెద్ద రాయితో మల్లికార్జునను కొట్టి హత్య చేశాడని, నవోదయ కాలనీ వద్ద నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నూరు సిఐ ఎస్ లింగప్ప పాల్గొన్నారు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఇద్దరు కూడా తాగి ఉండడం జరిగింది. తాగి పాత కక్షల వల్ల అదే రకంగా వీళ్ళ ఫ్యామిలీ మధ్య డిస్ప్యూట్ వల్ల వీళ్ళు పాత కక్షలు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయడము అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. సో అదే క్రమంలో ఆ రోజు ఈ హత్య చేయడం జరిగింది. సో ఈరోజు 20వ తేదీ ఇక్కడ మన నవోదయ కాలనీ మందపల్లి క్రాస్ దగ్గర ఈ పరారీలో ఉన్న ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము, రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఈ క్రమంలో అక్కడ ఆ బరువు ఉన్న రాయి కూడా, గుండు రాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మర్డర్ వెపన్గా స్వాధీనం చేసుకున్నాము అండ్ అది ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ కేసు ఛేదించడంలో మా సిఐ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు, అలాగే మన్నూరు పోలీస్ సిబ్బంది అందరూ కూడా టైమ్లీ యాక్షన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇలాగే ఇక్కడ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశామంటే ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఆ ఊరిన వాళ్ళు ఎవరు కూడా ఏం జరిగింది అనేది చెప్పడానికి ముందు రాలేదు. సో ఇది ఈ ఒక టెండెన్సీ అబ్జర్వ్ చేస్తున్నాము. ఎవరైనా ఉంటే వెంటనే అక్కడ ఉన్న సంఘటన జరిగిన వెంటనే ఇన్ఫామ్ చేయాలి, పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. లేదంటే ఇంతకు ముందు కూడా ఇట్లా జరుగుతున్నాయి అనేది టైమ్లీ రెస్పాన్స్ చేస్తే మనము వెంటనే రెస్పాండ్ చేయడానికి అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి సంఘటనల్ని ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికోసం మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ ఒక మ్యాటర్లో కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.